తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 2025 డిఎస్సి ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, వాటిపై ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మంత్రి పండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ డిఎస్సి నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు 9 నెలల తర్వాత అక్రమాలు జరిగాయని ఆరోపించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై వస్తున్న విమర్శలు ఖండిస్తూ బ్రిడ్జ్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రీడ అని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన క్రీడల జాబితాలో ఇది ఉందని, నిబంధనల ప్రకారమే క్రీడా కోట కింద నియామకాలు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. గత 15 రోజుల నుంచి స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎంపిక జరిగిన దాని విషయంలో నానా రాజాంతం జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి స్పోర్ట్స్కు ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనరు క్లియర్గా దీని మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఫిల్ చేసిన ఉద్యోగాలలో ఏ దానికి ఎన్నెన్ని పోస్టులు అలాట్ చేయనాయో బాగా మీకు లిఖితపూర్వకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రతిపక్షాలకు ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం కాదు, ఈ యొక్క అలాట్మెంట్స్లో ఎవరైతే నష్టం జరిగిందో అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ ద్వారా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళని కోరేమో తప్పక మీకు న్యాయ పోరాటం చేసే హక్కు లేదు సార్. దాని గురించి నిన్న జరిగిన మీటింగ్లో కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా కమిషనర్ క్లియర్గా చెప్పారు. మామూలుగా గేమ్ అనే దాంట్లో కార్డ్స్ అనే దాంట్లో కూడా దాంట్లో ఒక బ్రెయిన్కి సంబంధించి చెస్ సెట్లో కార్డ్స్ అనేది కూడా బ్రెయిన్కి సంబంధించింది. కత్తి అనేది మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. కత్తిని కూరగాయలు కోసుకొని జీవన ప్రమాణాలు పెంచుకునేదానికి వాడుకోవచ్చు, హత్యలు చేసేదానికి కూడా వాడుకోవచ్చు. దీన్ని ప్యాకాట్ అనేదాన్ని ఒక మంచి కారణంగా ఐక్యూ పెంచే జాబ్గా, ఐక్యూ పెంచే గేమ్గా మేము చూసామే తప్పగా ఎక్కడ గోవాలోనో లేకపోతే అంతర్జాతీయంగా జరిగే కొన్ని లాస్ వేగాస్లోనో ఈ ఆడే గేముల్లాగా మేము ఎక్కడా పరిగణించలేదు. దానికి సంబంధించి ఇంతవరకు ఎవరికి కూడా జాబ్ కూడా కేటాయించలేదు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే న్యాయ నిపుణులతో మేము మరొకసారి క్షుణ్ణంగా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున పరీక్షించి అలాంటి తప్పులు నిజంగా అది తప్పు అయినప్పటికీ రేపు రాబోయే కాలంలో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ సమీపంలోని పెదామేరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా సంస్థ ఎడిఫై స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ఇక ఎడ్యుకేషన్ హబ్ కాబోతుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. యావత్ భారతదేశంలోనే భీమవరం పట్టణం ఇంతవరకు ఆక్వా హబ్ గా ఎలాగైతే పేరుగాంచిందో దానికి సమాంతరంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్లు టి అంజిబాబు, అలవల వనజ, కె మహేష్, నవీన్ రెడ్డి, సంతోష్, ప్రిన్సిపల్ డి అమల, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, కలిదిండి శ్రీనివాస్ వర్మతో పాటు భీమవరం, ఉండి నియోజకవర్గాల ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో నేడు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రామాణికాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోను యావత్ భారతదేశంలోనూ ఇంతవరకు ఆక్వా హబ్ గా ఏదైతే భీమవరం పట్టణం పోటీ పడుతుందో దానికి సమాంతరంగా ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వండుకున్నటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇవాళ ఎడిఫై అనేటటువంటి విద్యా సంస్థ పేరు మీద ఇంతవరకు ఉన్నటువంటి స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, సెంట్రల్ సిలబస్, ఈ 3 సిలబస్ కాకుండా ఇంటర్నేషనల్ బ్యాచిలరేట్ అనేది ఒకటిని, ఐజీసీఎస్ అని చెప్పి సెపరేట్ 33 దేశాలతో కూడుకున్నటువంటి జెనీవా కేంద్రంగా ఉన్నటువంటి ఒక కరికులం ఒకటి తయారు చేసి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్వం 4-5 స్కూళ్లలో ఇది ఉండేది. ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు 7వ తరగతి దాటిన తర్వాత 8వ తరగతిలో స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా లేదా ఐబీ అనేటటువంటి కోర్సు ఉంటుంది. ఐబీ కోర్సు చేయటం వల్ల గేట్ కానీ లేదా ఇతర సంస్థల్లో వారు రాయక్కర్ లేకుండా
ఈ సంస్థ ద్వారా 30 స్టార్ల పైబడి వస్తే 35 స్టార్ల మ్యాక్సిమం 30 స్టార్ల పైకి వచ్చినట్టయితే నేరుగా ఇంగ్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ యూరోప్లో ఉండుకున్నటువంటి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఈ దేశాలన్నింటిలో కూడా ఈ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ స్థాయి విద్యా ప్రమాణాలతో కూడుకున్నటువంటి సంస్థ ఈరోజు భీమవరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ముదాహం, గర్వకారణం, చాలా గొప్ప విషయం. దానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు నేతృత్వంలో నేను కూడా వారితో పాటు కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, దీనికోసం ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి బాగా తర్ఫీదు పొందినటువంటి ఉపాధ్యాయ సిబ్బందిని కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు, ఎందుకంటే ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిన కారణంగా భారతదేశంలో చదువుకునేటటువంటి విద్యార్థులు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద తమ యొక్క ఉనికిని చాటుకుని అన్ని రకాలైనటువంటి విద్యా వ్యవస్థల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తారని ఆశిస్తూ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, అతి తొందరలో భారతదేశంలో ఒక పేరుని కలిగినటువంటి సంస్థగా అభివృద్ధి చెందాలని. ఆల్రెడీ వీళ్ళకి కలగంపూడిలోను, అమలాపురంలోను 2 బ్రాంచెస్ ఉన్నాయి. తాజాగా భీమవరం పట్టణంలో కూడా దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనించి తమ యొక్క స్థాయిని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి, తమ పిల్లలకు ఉన్నటువంటి ప్రవృత్తిని గుర్తించి ఈ స్కూల్ని చేర్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. భీమవరం పట్టణం శాఖవ రంగంతో పాటు విద్యా రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. అటువంటి ప్రాంతంలో మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి హై స్టాండర్డ్స్ తోటి పాఠాలు నేర్పించి ప్రపంచ స్థాయి పోటీకి నిలబడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నందుకు ఈ ఎడిఫి గ్రూప్ వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు హై స్టాండర్డ్స్తో ప్రారంభించి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి మంచి బోధన ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎదిగే విధంగా విద్యా బోధన నేర్పి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు ఈ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వీరికి అనుభవం ఉంది. కలగంపూడి ఇతర బ్రాంచీలు కూడా ఉన్నాయి. వీరికి మంచి అనుభవం ఉంది. ఈ అనుభవంతో విద్యారంగంలో పోటీ పడి మంచి విద్యను నేర్పించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడానికి ఆలోచన చేస్తారని, వీళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్కూల్ భీమవరం మేనేజ్మెంట్ అండి. మా స్కూల్ ఇవాళ పెద్దమవరంలో అంగరంగ వైభవంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారి చేతుల మీదుగా, పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా, రాజ్యసభ ఎంపీ అయినటువంటి పాకా సత్యనారాయణ గారి చేతుల మీదుగా, మా ఎన్నంటే ఉండి అన్నిటిలోని మాకు చేసినటువంటి బీజేపీ వర్మ గారు కేంద్ర మినిస్టర్ అండి. పేరెంట్స్కి, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎడిఫై అనేది నార్మల్గా మీకు చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతంలో మాత్రమే ఇలాంటి ఎడ్యుకేషన్ మీకు అందుతుంది. కానీ మా మేనేజ్మెంట్ చొరవతో ఈ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, 85 స్కూల్ అనేది నార్మల్గా కార్పొరేట్ స్థాయి అంటే మనం ఓన్లీ ఫీజులతోనే కార్పొరేట్ అనేది కాకుండా క్రమశిక్షణ, డిసిప్లిన్, మంచి ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్, మంచి యాక్టివిటీస్, టీచర్స్ అనే వాళ్ళు నార్మల్గా మనకి ఇవాళ ఎడ్యుకేషన్ ఎలా అయిందంటే అంత లోకల్ టీచర్స్ మాక్సిమం అక్కడక్కడ అవైలబుల్ టీచర్స్ తోనే టీచింగ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గ్లోబలైజేషన్ అనేది పిల్లలు సరిగ్గా అందటం లేదు. ఆ గ్లోబలైజేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా పెరగడం లేకపోవడం వల్ల వాళ్ళకి పెద్ద పెద్ద జాబ్స్ వచ్చేటప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది పెద్ద గ్యాప్ గా మారి చిన్న చిన్న జాబ్కి 10,000, 15,000 మాత్రమే పరిమితం అవుతుంది. ఈ వరల్డ్ స్కూల్ ఏం చేస్తుందంటే పిల్లలకి చదువుతో పాటు పుస్తకాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి మానసిక ఒత్తిడి లేకుండా ఇండివిజువల్ కేర్ అనేది ప్రతి చైల్డ్ మీద కూడా మా మేనేజ్మెంట్ కానీ, మా స్టాఫ్ కానీ, ఈ కంప్లీట్ మా యొక్క పరిరక్ష బృందం అంతా కూడా కంప్లీట్ గా పిల్లల తీర్చిదిద్దల్లో తమ పాత్రని 100% నిర్వర్తిస్తుందండి. మాక్సిమం మాకు ఒక 10 days లో కంప్లీట్ గా క్యాంపస్ పూర్తయిపోతుందండి. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఇలా ఉండాలని కోరుకుంటూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన నారాయణ.
పనులు శరవేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని అభినందించిన మంత్రి. చంద్రబాబు చేతిలో మోసపోయామంటూ అమరావతి రైతులు మొదలుకొని డిఎస్సీ అభ్యర్థులు జగన్ ని ఆసివేస్తున్నారు. మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా సాధనను ప్రతి ఒక్కరూ దైనందిన చర్యగా ఆచరించాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.